మనం ఎవరైనా మన ఇంటికి వస్తే ముత్తైదువులు బొట్టు పెడతారు. ముందు తాము పెట్టుకుని తర్వాత వాళ్ళకి పెడతారు. అది అవతల వాళ్ళని అగౌరవించడం కాదు, గౌరవించడం. ముందు మనం బొట్టు పెట్టుకుని తర్వాత అవతల వాళ్ళకి పెడతాం. అంచేత ముందు మనం పవిత్రులమై అవతల వాళ్ళని పవిత్రమైన వ్యక్తిగా గౌరవించాలి. అంటే ముందు మనలో ఒక పవిత్రత, ఒక పద్ధతి ఉండాలి. లేకపోతే మనకు గౌరవించే అర్హత కూడా లేనట్టే లెక్క. అలాగే మన పిల్లల్ని మనం చూసుకోవడం కానీ, మన తల్లిదండ్రులకు మనం సేవలు చేసుకోవడం కానీ ఇవన్నీ చాలా ముఖ్యమే. మానవ సంబంధాలకి దేవమానవ సంబంధానికి ఉండే తేడా ఏమిటంటే, మానవులు శారీరక బంధం కారణంగా తమ వాళ్ళని మాత్రమే ప్రేమిస్తారు. దేవుడు ఆ ఏర్పాటు చేసుకోడు. ఆయనకి ఈ బంధాలతో నిమిత్తం లేదు. మనం అందరము ఆయన సంతానమే. మన తల్లి ఆయన సంతానమే, మనము ఆయన సంతానమే. కాబట్టి మనం ఆయన ప్రేమని పొందాలి, ఆయన అనుగ్రహాన్ని పొందాలి అంటే ఆరాధన చేయాలి.